సహచరులకు పత్రికా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లందరికీ నమస్కారాలు. గత వారం 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉండే ఈ ధనిక రాష్ట్రాన్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి ప్రభుత్వ పాలకునిగా అసమర్థ ముద్రపడుతున్న సందర్భంలో ప్రతి సమయంలో ఏదో కొత్త నాటకానికి తెరలేపడం, దాని ద్వారా ప్రదృష్టి మరలించడం, తన రాజకీయ పక్వాన్ని ప్రభుత్వ పరిపాలన కొనసాగించడం అది సాధన జరుగుతున్నది. దానిలో భాగంగానే ఇవాళ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయకుండా వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేస్తున్నట్టు చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులలో ఏ ముఖం పెట్టుకుని పోవాలో ఈ అధికార పార్టీ ఇవాళ వెళ్ళేటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అక్కడ ప్రజల వివరాలన్నీ హైదరాబాద్ నగర కేంద్రం నుండి ఐటీ గ్రిడ్ ద్వారా అక్రమంగా వివరించాలని చెప్పిన ఒక కొత్త దుష్టపన్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని జగన్మోహన్ రెడ్డితోని కుమ్ముకైనటువంటి కేసీఆర్, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నాటకాడేటువంటి కేసీఆర్ ఇవాళ ఒక ద్వంద్వ నీతితోని 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ స్వయంగా తయారుసినటువంటి టిఆర్ఎస్ మిషన్ 100 తన కూతురు కవిత పార్లమెంట్ సభ్యురాలు స్వయంగా ఈ బ్రోచర్ ను విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం సంబంధించిన ప్రభుత్వ పరంగా పొందుకున్నటువంటి లబ్ధిదారుల వివరాలన్నీ టిఆర్ఎస్ భవన్ ద్వారా ఈ వెబ్సైట్ నుంచి ఎవరైతే నమ్మకస్తులైనటువంటి వాలంటీర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఫోన్ కాల్ ప్రసారిస్తామని చెప్పి స్పష్టంగా ఇందులో జరిగింది. ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యేటువంటి వ్యక్తిని వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానే గాని పార్టీ సభ్యుడే గాని అక్కడ పోటీ చేసే అభ్యర్థుల బంధువులే గాని మిత్రులే గాని చెప్పి నమ్మకమైనప్పుడే ఆయనకు లాగిన్ అయ్యే అవకాశం ఇస్తామని చెప్పి స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. వాళ్ళు చెక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి యూజర్ ఐడి ఇస్తామని చెప్పినటువంటి సందర్భం ఇందులో దీనికి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పాలి. అదేవిధంగా వెబ్సైట్ ద్వారా కూడా సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఇస్తామని చెప్పాలి. ప్రత్యక్షంగా హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ పార్టీ శిక్షిస్తుందని చెప్పినటువంటి బ్రోచర్ ద్వారా ప్రతి ఓటర్తోని ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ఆ లబ్ధిదారులతో మాట్లాడి ఆయన ఒప్పించే విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేసినట్టుగా ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఈ వెబ్సైట్ ను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చినాయి కనుక అది మనకు ఉపయోగపడుతుందని చెప్పని అన్నాడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లారు. కానీ తెలుగుదేశం పార్టీ 36 సంవత్సరాల అనుభవంలో మొదటి నుంచి పార్టీ పరంగా ఉండేటువంటి ప్రతి దాన్ని కూడా కంప్యూటరైజేషన్ చేస్తూ సాంకేతికత అనుభవించుకుంటూ చివరికి సభ్యత్వాలను కూడా ఒక ట్యాబ్ ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో పంపించి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా సభ్యత్వం అమలు చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంది అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ సభ్యతను కూడా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుని వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకొని వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ పార్టీ కూడా సభ్యత్వం చేసింది, భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేసింది, ఇతర రాజకీయ పార్టీ సభ్యత్వాలు చేసినాయి. సభ్యులకు మాత్రం అర్హులు ఉన్నటువంటి అనుగుణంగా వాళ్ళకి అనుమతించిన పాపడం పోలేదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పడేసి ఆ కార్యక్రమంతో ముందుకెళ్తుంది. అంటే ద్వంద్వ నీతి ద్వంద్వ వ్యవహారాలు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన నిర్దేశం చెప్పని అక్కడ జనవరి 1 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న లోటు బడ్జెట్ లో ఉన్న ఒక అనుకోకున్నటువంటి సమర్థవంత నాయకత్వం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసుకుంటూ
పసుపు కుంకుమ పేరు మీద లక్షలాది మహిళలకు అండదండగా ఉండే విధంగా ఆర్థిక సహాయం చేస్తూ నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ఎవరైతే లక్షల మంది అక్కడ లబ్ధిదారులు పింఛన్దారులు వాళ్ళందరికీ నెలకు 2000 రూపాయలు చొప్పున అక్కడ పంపిణీ చేస్తుంటుంటే కేసీఆర్ ప్రభుత్వం చెల్లించుకోలేకపోతున్నది. ముందస్తు ఎన్నికల సందర్భంలో పింఛన్లు పెంచుతా అని చెప్పని ఇచ్చినటువంటి రైతుల రుణమాఫీ అమలు చేస్తా అని చెప్పినటువంటివి అవన్నీ అమలు చేయకుండా ఈ తెలంగాణతో పడినటువంటి ఇతర రాష్ట్ర ఎన్నికలలో ప్రభుత్వం వచ్చినటువంటి వాళ్ళు ఆ కార్యక్రమాలు శ్రీకారం చుట్టిండ్రు. ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాయి, ఆ కార్యక్రమాలతో ముందుకెళ్ళినాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం కుట్రపూరితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుమ్ముక్కై ఆంధ్రప్రదేశ్ లో ఏదో విధంగా దురిత అధికారం రావాలని చెప్పని వాళ్ళకి అన్ని విధాలుగా ఇక్కడ వేసినటువంటి ఎన్నికలలో వేసినటువంటి అక్రమాలు అవినీతి అన్నింటి కూడా అక్కడ ఆయనకు అనుభవించే విధంగా ఆయనకు అవసరం ఇచ్చే విధంగా కార్యక్రమాల స్వీకారం చుట్టింది కనుకనే ఆ యొక్క విషయం బట్టబెలేదు కనుకనే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఓట్ల లిస్ట్ సక్రమంగా లేవని చెప్పని పిడబొబ్బులు పెట్టినా గానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ గాని వ్యవహారం జరిగింది. అక్కడ 8 లక్షల ఫామ్ 7 ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలు మేము అప్లికేషన్ అని చెప్పిన స్వయంగా జగన్మోహన్ రెడ్డి సందర్భంలోనే 1,75,000 అప్లికేషన్లు పరిశీలిస్తే 1,70,000 ఇవాళ తిరస్కారం గురైనాయి. అంటే తప్పుడు వేసినటువంటి వ్యక్తులు ఆ పార్టీ అటు వైపున్నది. దాని కొమ్ముకొస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పని మానసిక శోభ గురియాలని చెప్పని ప్రయత్నిస్తున్నటువంటి కేసీఆర్ కుట్రలు అవన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయి, బట్టబయలవుతున్నాయి. ఇవన్నీ కూడా తిప్పికొడతాం. సమర్థవంతమైన తెలుగుదేశం పార్టీకి ఉన్నది, అపారమైన అనుభవం ఉన్నది. ప్రజాక్షేత్రంలో సరైన విధంగా పరిపాలించేటువంటి వ్యక్తిత్వం నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఢిల్లీని గడగడలాడించాలంటే 16+1 17 సీట్లు గెలవాలని చెప్పని ఈ టర్మ్ లో గెలిచినటువంటి ఎంపీలు వేసిన ద్వారా సమాజానికి తెలియపరచు. మీ అందరూ కూడా తాబేదారుగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అసలు ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్నారా అనే అనుమానం వస్తున్నది. ప్రభుత్వ పరిపాలన గుడ్డుపడిపోయినది. ధనిక రాష్ట్రం ఎలా అప్పుల ఊపిలో కూరుకుపోయినది, లోటు బడ్జెట్ తయారైనది. దాదాపు 30-40 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలు చెల్లించాలనేటువంటి మాటలు కూడా బయట వస్తున్నాయి. అంటే ఒకవైపున ఈ విధంగా ఈ ప్రభుత్వం అచేతన పరిస్థితిలోకి వెళ్ళినటువంటి ఈ కాలంలో వీటన్నింటినీ కూడా అధిగమించే విధంగా ప్రజలను ఒకసారి తప్పుతో పట్టించి ముందుకెళ్లాలనే ఆలోచనతో తిరిగి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ లబ్ధి పొందాలా, అటువైపున జగన్మోహన్ రెడ్డి అధికారం రావాలని చెప్పిన ఒక దుష్టపన్నాగానికి శ్రీకారం చుట్టిండ్రు. 3 మోడీలు జమేయాల. కేంద్రంలో ఒక మోడీ, తెలంగాణలో మరొక మోడీ, ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక మోడీ. ఈ విధంగా వేసేటువంటి కుట్రాన్ని కూడా తిప్పికొడతామని చెప్పని ఈ సీట్ల పేరు మీద ఈ ఇందులో అన్ని కూడా ఆనాడు గతంలో నయ్యిందే గాని అదే విధంగా ఇతరత్ర ఉండేటువంటి హౌసింగ్ స్కీమే కానీ ఇవన్నీ కూడా వేసి విడవపులు పెట్టేటువంటి కార్యక్రమం తెలంగాణ జరుగుతూనే ఉన్నది. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని మేరకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆదరణ రోజులు పెరుగుతున్నది. ఆ పెరుగుతున్నటువంటి ఆదరణ జీర్ణించుకోలేనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. తెలుగుదేశం పార్టీ ఉభయ రాష్ట్రాలలో ఉన్నది, తెలుగు వారి కొరకు ఉన్నది. తెలుగు వారినంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు కొరకు పోరాడుతుంది, ముందుకెళ్తుంది. తిరిగి ఆంధ్రప్రదేశ్ అధికార ఆశీర్వాదం పొంది అధికారం రావడం ఖాయమని చెప్పని మీరు ఎన్ని కుట్రతంత్రాలు ఇచ్చినా గానీ అవన్నీ కూడా భగ్నమైతాయి. వాటి వల్ల వనికేది లేదు, బెనికేది లేదు. తెలుగుదేశం పార్టీ సమర్థం నాయకత్వంతో ముందుకెళ్తారని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలే గాని తెలంగాణలో మాకు ఇచ్చిన అవకాశం అనుగుణంగా ఏదైతే 0.02 అని మనం అవహేళన చేస్తే 2 శాసనసభ్యులను కనీసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పంపించగలుగుతున్నాం. ఆ విధంగా ప్రజల్లో పంపించినటువంటి వ్యక్తులను కూడా ఉంచలేనటువంటి పరిస్థితులలో కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నిరంకుశ పాలనకు ఇప్పటికైనా కానీ చరమగీతం రావడం ఖాయమని తెలియజేస్తూ ఈనాడు ఉండేటువంటి పరిస్థితులలో వాస్తవాలు ఒక విధంగా ఉన్నాయి. వెబ్సైట్ ను ఆన్లైన్ ను అన్ని విధాలుగా వాడుకున్నటువంటి పార్టీగా ఉన్నది. లక్షల మందికి మీ ద్వారా ఫోన్లు పోయినాయి. ఇది విషయం అవునా కాదా వాస్తవంగా తెలియపరచాలా. 100,000 కోట్లు వెదజల్లినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఎదిరి పక్షాలను విమర్శించే నైతిక అర్హత లేదని చెప్పి తెలియజేస్తున్నారు.
ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు అనుకూలంగా ఉండే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న ఒక తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తుందని బహిరంగ రహస్యం. ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురి కలయికనే ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి ఐటీ గ్రిడ్ సంస్థ మీద దాడులకు గురికొల్పిందని చెప్పి ఈ దాడులు వాస్తవంగా 23 ఫిబ్రవరినే స్టార్ట్ చేసినారు. 23వ తేదీ ఫిబ్రవరి 2019లో ప్రారంభించి ప్రత్యేకించి ఆనాటి పత్రికల్లో కూడా వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లలో విజయసాయి రెడ్డి కంప్లైంట్ చేయడం, ఆ సంస్థ మీద దాడి చేయడం, ఆ తదుపరి మళ్ళీ 2 మార్చిన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎఫ్ఐఆర్ అర్ధరాత్రి 12 గంటలకు ఫైల్ చేసినాడు. దీంట్లో టైం కూడా ఆన్ 2 మార్చ్ 15 hours 0015 hours అంటే అర్ధరాత్రి 12 గంటలకు ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని? ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ప్రచారాన్ని, ఎలక్షన్ పనితీరును, ఓటింగ్ ఎట్లా ఉంటుంది అనేది బ్రౌజ్ చేస్తూ ఉంటే ఒక నంబర్ కనిపించిందంట. ఆ నంబర్ను కొడితే టీడీపీ వెబ్సైట్ ఓపెన్ అయింది. టీడీపీ వెబ్సైట్ ఓపెన్ అయితే అందులో సేవామిత్ర అనే ఒక యాప్ వచ్చింది. యాప్లోకి తను వెళ్ళిండంట. వెళ్తే పౌరుల వివరాలన్నీ అందులో ఉన్నాయి, లబ్ధిదారుల జాబితాలు ఉన్నాయి. ఆ లబ్ధిదారుల జాబితాలన్నీ సేవామిత్ర యాప్లో ఎట్లా వచ్చినాయని మళ్ళీ అతను విచారణ చేసినంట. చేస్తే ఈ ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పనిచేస్తుంది. టీడీపీ యాప్ను కూడా సేవామిత్రను వాళ్ళే చేస్తుంది కనుక మొత్తం డేటా సేవామిత్రంలోకి డంప్ చేసిండ్రు. ఇది నేరము, దీన్ని తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది, కేసు రిజిస్టర్ చేయండి, ఏం సెక్షన్ల కింద అనేది కూడా ఆయన పిటిషన్లోనే రాసిండు. 120B కింద 379, 420, 188 ఐపీసీ సెక్షన్ 66B అండ్ 72 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ పిటిషన్ పెట్టిండారు. సేమ్ అదే సెక్షన్ల కింద పోలీసు వాళ్ళు కూడా రిజిస్టర్ చేసినారు. అంటే ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారనేది అర్ధరాత్రి 12 గంటలకు ఇచ్చిన పిటిషన్లో వివరాలన్నీ తను చదివినట్టుగా, సేవామిత్ర యాప్ టీడీపీ దాంట్లో అన్ని వివరాలు ఎట్లా వచ్చినాయని విస్మయం వ్యక్తం చెందినట్టుగా ఇందులో రాయబడింది. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, మీరు అన్ని వివరాలు చదివితే అంత గోప్యమైన డాక్యుమెంట్ ఎందుకైంటుంది? దాంట్లో రహస్యం ఏముంది? ఇప్పుడు పార్టీకి సంబంధం లేని వ్యక్తి, సేవామిత్రలో సంబంధం లేని వ్యక్తి లోకేశ్వర్ రెడ్డి ఓపెన్ చేయగలిగి అంతా చదవగలిగినప్పుడు రాసే డాక్యుమెంట్ ఏముంది అందులో? నిజంగానే గోప్యత పాటించే సమాచారం ఏముండే? గోప్యత పాటిస్తే మరి మీకెట్లా యాక్సెసిబిలిటీ వచ్చిందని అడుగుతాము. ఈ సందర్భంగా యాప్లో ఏం వివరాలు ఉన్నాయన్నది సేవామిత్ర టీడీపీ యాప్. మీరు ఇంతకుముందే అది రమణ గారు చెప్పినారు. అసలు ఈ యాప్లు అనేవి అన్ని పొలిటికల్ పార్టీస్కి ఉన్నాయి. మీ యాప్ టీఆర్ఎస్ది మిషన్ 100. ఇందులో మీరు ఏ రకంగా సమాచారం అడిగినారు, మీ వాళ్ళకి ఎట్లా ఇచ్చిండ్రు అనేది చూస్తే కాల్ ఎట్లా చేయాలి అందులో కూడా రాసింది. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వచ్చి ఒక లబ్ధిదారు పేరు లేక ఓటర్ పేరు, వారి ఫోన్ నంబర్ తదితర వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆ నంబర్కు వాలంటీర్ ఫోన్ చేయాలి. ఫోన్ ఆన్సర్ చేస్తే తనతో వాలంటీర్ మాట్లాడతారు. కాల్ ఆన్సర్ చేయకపోతే కాల్ కట్ చేస్తే వేరే లబ్ధిదారుని వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై వస్తాయి. వారితో వాలంటీర్ మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు, ఎలా ఓటర్ నొప్పించాలని స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వబడుతుంది. ఓటర్తో మాట్లాడాక ఆ ఓటర్ ఎలా స్పందించాలి, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్న వివరాలు ఫీడ్బ్యాక్ ఫామ్లో నింపి సబ్మిట్ చేస్తారు. ఒక ఓటర్తో మాట్లాడిన పూర్తయ్యాక మాత్రమే మరో ఓటర్ దగ్గరికి వెళ్తారు. ఈ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నంబర్లు, లబ్ధిదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయి. డేటా లోడ్ చేసే వారికి మాత్రమే పూర్తి సమాచారం ఉంటుంది. డేటా ఎవరు లోడ్ చేస్తారంటే నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు ఓటర్ల వివరాలు కేంద్ర కార్యాలయం నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే కేంద్ర కార్యాలయం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి అన్ని వివరాలు అప్లోడ్ చేయబడతాయి. డేటా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ చేసినారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అదేవిధంగా భూమి పంపిణీ ఎట్లా ఉంది,
అదేవిధంగా మరి ప్రత్యేకించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వివరాలు, అన్ని వివరాలు అందులో పొందుపరచబడతాయి. ఆ వివరాలన్నింటినీ కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిత్రులందరికీ చేరే విధంగా ఈ యాప్ డిజైన్ చేసినారు. డిజైన్ చేయడమే కాకుండా వాళ్ళ పార్టీ శ్రేణులకు స్పష్టంగా అందేటట్టుగా కూడా పార్టీ మీటింగ్లోనే క్లియర్గా వాళ్ళు మెటీరియల్ ఇచ్చేసినారు. ఏ రకమైన మెటీరియల్ ఇచ్చిండ్రు అనేది కూడా మరి పత్రికల్లో చాలా క్లియర్గా వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 60,000 మంది లబ్ధిదారులు ఉంటారు. వీరందరికీ రైతు బంధు లబ్ధిదారులు అదనం. నియోజకవర్గాల వారి లబ్ధిదారుల జాబితాను మీకు అందజేస్తున్నా. నమస్తే తెలంగాణ సీఎం గారు మాట్లాడుతూ వాళ్ళ క్యాండిడేట్స్కి అందజేసినాడు. ఈ వివరాలన్నీ వాళ్ళకి అందినాయి. అట్లే ఎవరెవరికి ఏ లబ్ధిదారులు ఇచ్చిన పెన్ డ్రైవ్ ద్వారా, సీడీల ద్వారా సమస్త సమాచారాన్ని వాళ్ళకి అందజేసినారు. ఆ అందజేసిన సమాచారం ఆధారంగా క్యాండిడేట్లు పోయి ఒక్కొక్కరి దగ్గర ఫోన్లు మాట్లాడుకొని వాళ్ళ ఓట్లు అభ్యర్థించాలనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మీరు చేస్తేనేమో చట్టబద్ధత ఈ కార్యక్రమం. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో యాప్ లాంచ్ చేసి ఆ యాప్ను కవిత గారు లాంచింగ్ అఫీషియల్గా పార్టిసిపేట్ చేసి అఫీషియల్గా పార్టిసిపేట్ చేసిన విషయాలు కూడా పత్రికల్లో ప్రముఖంగా వచ్చినాయి. మరి అది దాన్ని డినై చేయడానికి కూడా వీల్లేని విధంగా ఎక్కడికక్కడ అన్ని పేపర్లో కూడా వివరాలు వచ్చినాయి. వచ్చిన ఈ యాప్ ద్వారా మీరు పంపిణీ చేసిన పెన్ డ్రైవ్ ద్వారా, మీరు పంపిణీ చేసిన సీడీ ద్వారా అన్ని వివరాలు వెళ్ళిపోతే ఓటర్ లిస్ట్ వెళ్ళింది, లబ్ధిదారుల జాబితా వెళ్ళింది, ఆధార్ కార్డు ఉంది, అన్ని వివరాలు ఉన్నాయి. దీంట్లో రహస్యంగా ఏం దాపరికం ఉండకుండా మీరు అన్ని చేయగలిగినప్పుడు ఇతరుల మీద మీరు సిమిలర్ ఆరోపణ ఎట్లా చేస్తారని నేను ఈ సందర్భంగా అడుగుతాను. ఓటర్ లిస్ట్ నేను మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా నిన్నగా మొన్న మీటింగ్ పెట్టింది. నేను అడిగా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని అడిగా, సరే ఈ ఓటర్ లిస్ట్లో ఓట్లను చేర్చడం కానీ తొలగించడం కానీ ఏదైనా వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ సొంతంగా చేయగలుగుతాయని నేను అడిగిన. సాధ్యం కాదు అన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఫామ్ నెంబర్ 7 సబ్మిట్ చేయడం ద్వారా సాధ్యమవుతుంది, మేము వెరిఫై చేస్తా ఉన్నాం. ఫామ్ నెంబర్ 7 ఇండివిజువల్స్ సబ్మిట్ చేసుకుంటారు. అది ఒక ప్రాసెస్. పొలిటికల్ పార్టీ ఈ యాప్ల ద్వారా ఓటర్లను తొలగిస్తారని కూడా ఈయన కంప్లైంట్లో రాసి ఉన్నాడు. లోకేశ్వర్ రెడ్డి కంప్లైంట్లో ఆ పదం ఉంది. వేలాది మంది ఓటర్లను ఈ యాప్ ద్వారా తొలగిస్తున్నట్టే. నేను ఇన్వెస్టింగ్ ఏజెన్సీని అడుగుతున్నా, ఎట్లా సాధ్యమవుతుంది? ఓటర్ లిస్టులను తొలగించడం వ్యక్తులకు సాధ్యం కాదు. ఫామ్ నెంబర్ 7 ఉంది. ఆ ఫామ్ నెంబర్ 7 ద్వారా అప్లికేషన్ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో స్వయంగా పెట్టుకోవాలి. దాన్ని కాదని మీరు ఇవాళ ఆరోపణలు చేయడానికి, మీరు ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి కదా, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఏ పథకాలు ఏ కార్యక్రమాలు చేసిండ్రు అనేది కూడా చాలా స్పష్టంగా మీరు మిషన్కి సంబంధించి డేటా అంతా పంపించున్నారు. ఎట్లా డైన్ చేయాలి, ఏ లబ్ధిదారునికి ఏమొచ్చింది, విధిగా వివరాలన్నీ మీరు ఇచ్చున్నారు. ఈ సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉందని అలా టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మేమంటున్నాం, టీఆర్ఎస్ సంబంధించిన ఏ వివరాలైనా మీరు ఎట్లయితే యాప్లో పెట్టుకున్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వివరాలు మా యాప్లో ఉన్నాయి. వాటిని మీరు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసినందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందజేసే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారని మెయిన్ కంప్లైంట్ మా వాదన. ఇవాళ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, గోప్యత ఉన్న సమాచారం ఏముండే సేవామిత్రలో మీరు తీసుకున్నది? ఒకవేళ నిజంగానే గోప్యత ఉన్నట్టయితే మీరు ఎట్లా చూడగలిగినారు అన్నది మా వాదన. చూస్తే అందులో గోప్యత ఏముండే? ఓటర్ లిస్టు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ప్రతి పొలిటికల్ పార్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. బండిల్స్ పొలిటికల్ పార్టీస్ వస్తాయి, క్యాండిడేట్స్కి ఇస్తారు, పొలిటికల్ పార్టీలకు ఇస్తారు, వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే తెలంగాణలో 1950 ఎలక్షన్ కమిషన్కు టోల్ ఫ్రీ నంబర్ కొడితే ఏ వివరమైనా రికార్డ్ చేసే అవకాశం అక్కడ ఉంది. భాష కానీ, ప్రాంతం కానీ, జిల్లా కానీ, ఎవరికి కాల్ పోవాలనే వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నథింగ్ సీక్రెట్ ఇన్ దట్. అందులో రహస్యం ఏది లేదనేది ఓటర్ లిస్టుకు సంబంధించి స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం.
లబ్ధిదారులకు సంబంధించి మీరు గోప్యత అంటున్నారు కదా, ఏనాడో మీరు ప్రపంచవ్యాప్తం చేసినారు, ఏనాడో మీరు బహిర్గతం చేసినారు, పెన్ డ్రైవ్ల ద్వారా సీడీల ద్వారా మీరు బహిర్గతం చేసి ఉన్నారు. ఆ బహిర్గతం చేసిన జాబితాను మీరు మీ వెబ్సైట్లో పెట్టున్నారు, యాప్లో ఉంది, కరపత్రాలలో ఉన్నాయి, మీ వాళ్ళు విస్తృతంగా దాన్ని వాడుకున్నారు. అప్లోడ్ చేసింది కూడా కేంద్ర కార్యాలయం అప్లోడ్ చేసినట్టుగా కూడా మీరు చెప్తున్నారు. ఈ సందర్భంలో కంప్లైంట్స్ కూడా మీరు ఫస్ట్ గమనిస్తే 23వ తారీఖు కంటే ముందే విజయసాయి రెడ్డి కంప్లైంట్ ఇచ్చున్నాడండి. పోలీస్ అధికారి హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది, మాకు కంప్లైంట్స్ వచ్చినాయి ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ మీద, మేము విచారణ చేస్తున్నాం, ఇంకా కేసు రిజిస్టర్ చేయలేదు. 2వ తేదీన మళ్ళీ లోకేశ్వర్ రెడ్డి అని ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, అర్ధరాత్రి ఇచ్చిండు, దాన్ని రిజిస్టర్ చేసిన వల్ల మళ్ళీ ఒక కొత్త ప్లేయర్ వచ్చిండు దశరథ్ రెడ్డి కదా దశరథ్ రెడ్డి అని మరో కొత్త కంప్లైంట్ వచ్చింది. లేటెస్ట్ మళ్ళీ వాళ్ళ టెక్నికల్ విభాగం అనే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కంప్లైంట్, అంటే ఒక కంప్లైంట్ అయిపోయింది, 2వది 3వది 4వ కంప్లైంట్. ఈ 4 కంప్లైంట్ల సారాంశం ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరోపణలను వీరు చేస్తున్నట్టుగా డేటాను తస్కరించింది అన్నది వీళ్ళ వాదన. నేను అడుగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజానీకానికి కానీ ఆ డేటా వల్ల ఏదైనా ప్రయోజనం కానీ నష్టం కానీ ఉందా అని నేను సందర్భంగా అడుగుతున్నా. విశాఖపట్నంలో తస్కరించినట్టుగా విజయసాయి రెడ్డి ఆరంభంలో చెప్పినాడు, అంటే కేసు అక్కడ రావాలి, దాన్ని మార్చి ఐటీ గ్రిడ్ అని హైదరాబాద్ లో పెట్టింది, ఎందుకంటే ఇక్కడ రిజిస్టర్ కావాలి. సో దీని అంతరార్థం అర్థం ప్రజలు చేసుకోలేనన్న అమాయకత్వంగా మీరుంటే మరి మిమ్మల్ని పిటి చేయాలి, ఎందుకంటే ప్రజలు కూడా విజ్ఞులు. ఎందుకు ఇక్కడ పదే కంప్లైంట్స్ లాడ్ చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ పదే చెప్పిన అంశాన్ని చెప్తున్నారంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయించే ప్రక్రియలో టీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైంది. దాన్ని ఈ సందర్భంగా మేము పోలీస్ యంత్రాంగాన్ని పెద్దలను కూడా కోరుతున్నాం, గోప్యత పాటించే సమాచారం అయితే దయచేసి ఈ యాప్ను కానీ మరి ఎన్నికల సందర్భంగా సీడీలు ఇచ్చినా కానీ పెన్ డ్రైవ్ ఇచ్చినా కానీ అన్ని వివరాల మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పార్టీ కూడా ఇవాళ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అదే కాకుండా 4వ కంప్లైంట్ వచ్చింది, ఓటర్ లిస్టు పబ్లిక్ డొమైన్ లో ఉంది, లబ్ధిదారులకు స్వయంగా సీఎం కేసీఆర్ కోటి ఉత్తరాలు రాసినట్టుగా కూడా ఆయనే లబ్ధిదారులు 1 కోటి మందిలో నేనే ఉత్తరాలు రాసినాడు, అంటే లబ్ధిదారుల జాబితా మీ పార్టీ ప్రయోజనాలకు వెళ్ళిపోయింది కదా. ప్రతి నియోజకవర్గంలో 60,000 మంది లబ్ధిదారులు అన్ని వివరాలు వెళ్ళిపోయినాయి కదా. మీకు లేని గోప్యత, మీరు పాటించని న్యాయ సూత్రాలు, మీరు పాటించని టెక్నాలజీ యాక్ట్ మరి ఇతర పార్టీలు పాటించాలి, ఇతరులు చేయాలని మీరు హితబోధలు చెప్పేవాళ్ళు. ఏం నేరం జరిగిందో చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఏ అంశంలో గోప్యత పాటించలేదు, ఏ అంశంలో మీరు దాన్ని సాధించారో చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతూ, తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడానికి మోడీ డైరెక్షన్ లో కేసీఆర్ గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తి, 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని, తెలంగాణకు బద్ద వ్యతిరేకిని, తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని, చెంచల్ కూడా జైల్లో ఉంటేనే మార్చండి నేను జైలుకి వెళ్ళి అని చెప్పి కవిత గారు చెప్పిన వ్యక్తి ఎందుకు మీకు అంత చాలా ఇష్టడైపోయిండు, ఎందుకు మీరు ఆయన వెంబడి తిరిగి విందు భోజనాలు చేసి ఇప్పుడు కాదు అప్పుడు ఆయన అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. కేటీఆర్ లోటస్ పాండ్ పోయేంత విందు భోజనం తర్వాతనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది, ఈ ఐటీ సంస్థల మీద రైళ్లు చేయడం. ఈ సందర్భంగా తెలంగాణ నష్టపోతుంది. ఐటీ సంస్థల స్కేర్ కానీ భయాన్ని కానీ మీరు క్రియేట్ చేస్తున్నారు, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. లేని కేసును ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేసి ఐటీ సంస్థలను హంటింగ్ చేస్తే మనకు నష్టం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. ప్రధానంగా నేను వివరించిన దాంట్లో మా దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ 2018 తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ మిషన్ 100 పేరు మీద రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి లబ్ధిదారుల వివరాలన్నీ టిఆర్ఎస్ భవన్ నుంచి వాళ్ళ వెబ్సైట్ ద్వారా వాళ్ళకు ఉండేటువంటి వాలంటీర్స్, నమ్మకమైనటువంటి వాలంటీర్స్ ద్వారా కాల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. అది టిఆర్ఎస్ సంబంధించినటువంటి మిషన్ 100లో బట్టే స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ పెద్ద శిక్షణలు ఇచ్చేసి ఆ కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళారు. దాని ద్వారా మీరు లబ్ధి పొందిన విషయం వాస్తవం ఉన్నా కాదా, మొన్న ఎన్నికలలో మీరు ఉపయోగించుకున్నటువంటి సమగ్రమైన అవకాశాలన్నీ
ఈ ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి సమాచారాన్ని మీరు ఏ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా అధికారం వచ్చిండ్రు, మరి మీరు ఇవాళ దాన్ని ఒక నేరంగా మాట్లాడుతున్నారు కనుక ఒకవేళ అది నేరమే అయి ఉంటుంటే మొట్టమొదలు మీరు కేసీఆర్ రాజీనామా చేయాలా, కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగాలా. ఈ దగ్గర ఈ 60 లక్షల మందివి సమగ్రమైన సమాచారం టిఆర్ఎస్ భవన్ ద్వారా, నీ వెబ్సైట్ ద్వారా, నీ వాలంటీర్ ద్వారా తెలంగాణలో లక్షలాది మందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని మీ దుర్నతితోని 100 కోట్లు వెదజల్లి మీ అక్రమమైన పద్ధతిలో అధికారంలోకి వచ్చినటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. దీనికి తెలంగాణ సమాజానికి మీరు ముందు స్పష్టంగా కేసీఆర్ గారు సమాధానం ఇవ్వాలా. ఇది వాస్తవ రూపకంగా ఇది తెలియజేయాలా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులోకి కూరుకుపోయింది, లోటు బడ్జెట్లోకి వెళ్ళింది. కనుకనే మీరు ఈ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. ఎన్నికల హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి అవకాశం లేకుండా పోయిన పరిస్థితులలో వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నము ఒక కొత్త నాటకాన్ని తెరలేపారు. ఇప్పుడు చెప్పిన అనుగుణంగా నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లో, కేసీఆర్ సారథ్యంలో ఒక ఆర్థిక నేరాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో అస్థిరపరచాలనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మీరు రూపకల్పన చేసిన దాన్ని మేము కట్టబె చేసినాం, భగ్నం చేస్తాం, తిరిగి చంద్రబాబు రావడానికి ఖాయమని చేస్తున్నాం. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ సోదరులకు నమస్కారాలు. రాష్ట్రాలు విభజన జరిగిన 2 తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకుంటూ దేశంలోనే అగ్రభాగాలు ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చాలా వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదే కాకుండా చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి అవసరం ఉన్న ప్రతిసారి కూడా ఆంధ్ర ప్రభుత్వం అన్ని విధాలు సహకరించడమే కాకుండా విభజనలో ఉన్న విభాగాలకు సంబంధించిన విభజన కూడా లేదా ఫైనాన్స్ విషయాలలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ తెలంగాణ ప్రభుత్వం సహకరించకుండా ఆయన మిన్నకుండి ఈ రోజు కాకుండా రేపైనా డ్యూస్ పేమెంట్ చేస్తారులే అని ఒక బ్రాడ్ మైండెడ్ తోటి ముందుకు పోతున్న సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేది వదిలిపెట్టి పక్కనున్న రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుడైన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైన ఒక కక్షపూరితమైన ఆలోచనతోటి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి 2 కేసులలో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మరి ఆ రోజు ఓటు నోటు అనే ఒక కేసు ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అది వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన కేసు అయినా కూడా వాళ్ళ పరిధిలో తీసుకొని వివిధ పద్ధతులలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని కాన్స్టిట్యూట్ చేస్తూ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరును దాన్ని ఎక్కించి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలుసు. ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీకి చేయడమే కాకుండా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా కోర్టు యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఇది సరైన పద్ధతి కాదు అని అంటే వెనుకాడి వేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. రెండోది ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, మీరు శాసనసభ్యులుగా చేశారు, పార్లమెంటుగా చేశారు, ఇవాళ మంత్రిగా చేశారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు చిన్న విషయం మీకు తెలియదా అని అంటున్నాను. ఇవాళ ఆంధ్రకు సంబంధించిన డేటాను ఇక్కడ చోరీ చేయబడ్డది అని చెప్పి మాట్లాడినప్పుడు, ఒకవేళ ఆంధ్రకు సంబంధించిన ప్రాపర్టీ అన్నప్పుడు ఎక్కడ కేసు రికార్డ్ అయినా కూడా ఆంధ్రకు పంపించాలనే ఇంగిత జ్ఞానం కనీసం ఆలోచన నీకు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే ఒక జయరాం కేసు జరిగింది, మర్డర్ ఇక్కడ జరిగింది, బాడీ ఆంధ్రాలో దొరికింది. కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళు అక్కడ ప్రాథమిక సమాచారాన్ని సేకరించి మొత్తం కేసును తెలంగాణ పోలీసు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని అంటే ఇది నైతికత అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే ఒకవేళ ఇట్లా ఇక్కడ ఉన్న నాయకత్వం మీద కక్షపూరితమైన ఒక ఆలోచనతో ఉండుంటే మరి అక్కడ కూడా ఆ కేసును ఉపయోగించుకొని కేటీఆర్ నో లేదా చంద్రశేఖరరావు గారినో
ఏదో విధంగా వాళ్ళ సంబంధం ఉన్నదని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకపోనా? కానీ ఇవాళ మీరు ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన సమాచారాన్ని దొంగలించారు అని చెప్పి మీరు ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని వేసి వాళ్ళు మాట్లాడే విధానం కూడా చూస్తుంటే చంద్రశేఖరరావు గారి యొక్క డైరెక్షన్ లో ఒక సైకలాజికల్ గా ఒక మానసికంగా ఇబ్బంది పెట్టే కేసులో ఉన్నది ఏమీ లేదు, ఇది జగమెరిగిన సత్యం. కానీ ప్రజలలో ఒక తప్పుడు సమాచారాన్ని పంపించే విధంగా మీరు ఇవాళ మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఉపయోగిస్తున్నారే, ఇది ఎంత మటుకు న్యాయమో అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఇంకొకటి అడుగుతున్నాను చంద్రశేఖరరావు గారిని, ఇవాళ 1000 కోట్లకు సంబంధించిన కేసులో ఉన్న నయీం గారి ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. కొందరు ఇప్పుడు శాసనసభలో మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పేర్లు వచ్చినాయి, కొందరు మాజీ శాసనసభ్యుల పేర్లు కూడా వచ్చినాయి. అదేవిధంగా 1000 కోట్లు డబ్బు క్యాష్ దొరికిందని కూడా బయట సమాచారం ఉన్నది. ఆ కేసుని ఇవాళ మీరు నిర్గార్చారు. అదే కాకుండా మీరు చూస్తే నిజామాబాద్ జిల్లాలో స్టాంప్ కుంభకోణం ఏమైంది అని చెప్పి అడుగుతున్నాను. చాలా కుంభకోణం, 100 కోట్ల కుంభకోణం, మియాపూర్ ల్యాండ్స్, ఆ కుంభకోణంలో మీ నాయకత్వం ఉన్నది. ఇవాళ అదే కాకుండా మనం చూస్తుంటే హౌసింగ్ కుంభకోణం, ఆ రోజు మొత్తము అవినీతి జరిగిందని చెప్పి సిఐడి ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి డబ్బు దుర్వినియోగం అవుతుంటే, దోపిడీకి గురైతుంటే ఇవాళ అలాంటి వాటి మీద మాత్రం మీకు శ్రద్ధ లేదు. కానీ ఒక రాజకీయ కక్షపూరితమైన ఒక ఆలోచనతోటి ఆంధ్రాకు సంబంధించిన విషయాలలో మీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ చేసుకొని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ చేయడం ఏంటి, ఇది ఎంత మట్టుకు రాజ్యాంగబద్ధం అని చెప్పి అడుగుతున్నాం. ఇది ఒక రాష్ట్రం యొక్క హక్కులలో ఒక రాష్ట్రం యొక్క వాళ్ళకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వము ప్రవర్తించడము ఇది ఎంత మట్టుకు కరెక్ట్. దీనికి ఇవాళ ప్రథమంగా ఈ తెలంగాణ ప్రజలకు చంద్రశేఖరరావు గారు జవాబు చెప్పవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇవాళ ఏంటి అని అంటే ఈయనకి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి గుర్తుకొస్తుంది, ఏదో ప్రజల్ని ఆ ఇష్యూను ఒకటి కొత్తది రేజ్ చేసి దాని ఇంకా ప్రజల్ని తిప్పించి ప్రజల్ని మభ్యపుచ్చి మోసపుచ్చి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నంలో భాగమే ఇవి జరుగుతున్నాయి. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇవాళ ప్రజలు పదే పదే మోసపోతారు అనుకుంటే కూడా తప్పు. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది మీరు అసెంబ్లీలో చేసిన మోసం ఏంటిది అనేది. ఇప్పుడే మా అధ్యక్షుల వారు మా పొలిటిక్ బ్యూరో సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీరు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకున్నారు, ప్రభుత్వం యొక్క పూర్తి సమాచారాన్ని లబ్ధిదారుల యొక్క సమాచారాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనేది మీ యొక్క బ్రోచర్ ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అదే ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క సమాచారం ఇక్కడ ఉన్నదని చెప్పి కేసు పెడుతున్నారు అని అంటే దీన్ని బట్టే మీ యొక్క అసలు స్వరూపం ఏంటిదనేది ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి కూడా తెలియజేసుకుంటారు. ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నటువంటి రోజు. సమాజంలో సగభాగమైనటువంటి మహిళా మనులకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక నిర్వహించుకునేటువంటి పండుగ లాంటి మహిళా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ, తెలుగు మహిళలకు, ప్రపంచ మహిళలందరూ కూడా దృష్టిపడి తెలంగాణ రాష్ట్రం శుభవందనాలు. సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకెళ్లేటువంటి మహిళా మనులు మనకు ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో గతంలో అవకాశం ఇవ్వలేదు, నేడు కూడా ఇవ్వలేదు, రాబోయే కాలంలో ఇస్తుందని చెప్పని మాట మాత్రం కేసీఆర్ మాట్లాడినటువంటిది ఇది చాలా చిన్న చూపుగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు అని చెప్పని తను సంప్రదాయంగా ముందు తీసుకెళ్లడం, తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిలలో తెలుగుదేశం పార్టీ పరంగా వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని అసెంబ్లీ స్పీకర్ స్థాయి నుంచి మొదలు పెడితే వివిధ స్థాయిలో ఉండేటువంటి మంత్రి పదవులే కానీ అనేక స్థానాలలో నియమించి వారి యొక్క సమర్థతను అనుభవించినటువంటి పార్టీ వారందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.